హెడ్ కానిస్టేబుల్ అలీ బాయ్ ప్రోత్సాహంతో కిడ్నీ వ్యాధి బాధితునికి చేయూత. ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు అలీ బాయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అలీమొహమ్మద్ బాయ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపూర్, హుజురాబాద్, శంకరపట్నం తదితర పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే ఎన్నో వివిధ సంఘటనకు సంబంధించిన కేసులను ఛేదించి అధికారుల మన్నలు పొంది ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన అలీ భాయ్ ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడుగా అందరిని అక్కున చేర్చుకుని తనదైన శైలిలో సహాయ సహకారాలు, సేవలను అందజేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. అందులో భాగంగా ఇటీవల కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతూ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆ బాధితునికి కొంతమేరకు ఆర్థిక సాయం అందజేసి చేయూతనందిస్తున్న వైనం ఇది. కరీంనగర్ మండలంలోని రేకుర్తి కొత్తపల్లి నివాసి ఆయన యండి. బిస్మిల్లా ఖాన్, 74, కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతుండగా ఇతని కుమారుడైన బాబా కరీంనగర్ పట్టణంలోని రజ్వీ చమన్ రోడ్ నెంబరు 1 లో నివాసం ఉంటున్న హుస్నాబాద్ హిట్ కానిస్టేబుల్ అలీ మొహమ్మద్కు తండ్రి కిడ్నీతో బాధపడుతున్నాడని కుటుంబ పోషణ గడవడం భారంగా మారిందని, తమను ఆర్థికంగా ఆదుకునేలా మీ వంతు సహాయం చేయాలని తెలుపడంతో హెడ్ కానిస్టేబుల్ అలీ మొహమ్మద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్. నారాయణ బాబు, కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన గంగు ప్రభాకర్ రావు, హుజరాబాద్ దక్కన్ ఆటోమొబైల్ మోహిన్, కొమరవెల్లి అశోక్, పివి శ్రీనివాస్, ముప్పు కుమారస్వామి, గుజ్జేటి రమేష్, యూనిస్, కృష్ణ, మహేందర్, చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, చిన్న, ముగ్గురు రామకృష్ణ, అశోక్ రెడ్డి, హుజురాబాద్ ఎంపీడీఓ సూపరింటెండెంట్ సత్యనారాయణ వీరి బాల్యమిత్రులు, వాట్సాప్ మిత్రులు, పోలీసు మిత్రుల సహకారంతో బిస్మిల్లా ఖాన్ కుటుంబానికి మానవతా దృక్పథంతో అందరి సహకారంతో రూ. 10,800 రూపాయలను నగదు రూపంలో అందించి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మీ సహాయం తాము ఏనాడు మరువలేవమని, తమ కుటుంబం వీధిన పడకుండా దాతలు ముందుకు వచ్చి మాకు సహకారాలు అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. అలీభాయ్ గత 2 రోజుల క్రితం కరీంనగర్ నుండి హుస్నాబాద్కు విధి నిర్వహణ కోసం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా మార్గమధ్యలోని రోడ్డుపై ఒక శునకం మృతి చెంది ఉండడంతో దానిని పక్కన వేసేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో అలీభాయ్ ద్విచక్ర వాహనం ఆపి దానిని పక్కకు వేసి తిరిగి వాహనంపై వెళ్లారు. దీనిని అక్కడున్నవారు గమనించి అలీభాయ్ని ప్రత్యేకంగా అభినందించి, మీ సేవలు ఏనాడు కూడా వృధా కావని, ఆ అల్లా దయవల్ల నువ్వు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నామని అక్కడివారు వేడుకోవడం కనిపించింది.